కలిగింది. అంటే సువార్త ప్రత్యక్షత, క్రైస్తవ జీవితం ప్రత్యక్షత పౌలుకు ఒకరు బోధించలేదు, ఒక మనుషుని ఆలోచన కాదు, ఒక మనుషుని నుండి పొందుకోలేదు, ఒక మనుషుడు బోధించలేదు. డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గర నుంచి ప్రత్యక్షతను పొంది అనుభవించి ఇతను సువార్త ఏం చేశాడు? ప్రకటించాడు. క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో కూడా ఇతను తెలియజేశాడు. అందుకే అంత ధైర్యంగా ఏమంటున్నాడు తెలుసా? ఈ ప్రేరేపణ, ఇదిగో మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మరలా నిష్ప్రయోజనమైన బలహీనమైన మూలపాఠముల తట్టు తిరుగుతున్నారు. మరలా ఉత్సవములను, కాలములను, మాసములను, సంవత్సరములను మీరు పాటిస్తున్నారు. మిమ్మును గూర్చి పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని నేను భయపడుచున్నాను. సహోదరులారా, సహోదరులారా, ఇది మిమ్ముని పిలిచిన వాని మూలంగా కలిగిన ప్రేరేపణ కాదు. ఒక్కసారి మీరు జీవిస్తున్న జీవితము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని దేవుడు